మన జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. తప్పు చెయ్యని మనిషి ఈ భూమిపై లేడు. కాని చాణక్యుడు చెప్పిన గొప్ప మాట ఒకటే: తప్పు చేయడం బలహీనత కాదు, ఆ తప్పునుంచి నేర్చుకోకపోవడమే నిజమైన ఓటమి. ఈరోజు మనం వినబోయే కథ ఒక సాధారణ మనిషి కథ. అతని నిన్నటి తప్పులే అతని రేపటి విజయానికి మార్గం వేసిన కథ. ఈ కథ మీ జీవితాన్ని కూడా ఆలోచింపచేస్తుంది. శాంతిగా వినండి. రమేష్ ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. పేద కుటుంబం. తండ్రి రోజూ కూలీ, తల్లి ఇంటి పనులతో కుటుంబాన్ని నడిపేది. రమేష్ చదువులో చాలా తెలివైనవాడు. టీచర్లు ఎప్పుడూ చెప్పేవారు, నువ్వు పెద్ద మనిషవుతావు. కాని రమేష్లో ఒక లోపముండేది. అది అహంకారం. తనకు తెలివి ఉందని, తాను ఎప్పుడూ ఓడిపోడని అనుకోవడం మొదలుపెట్టాడు. కాలేజీకి వచ్చిన తరువాత రమేష్ చదువుకి విలువ ఇవ్వడం తగ్గించాడు. స్నేహితులతో తిరగడం, సమయాన్ని వృధా చేయడం, బాధ్యతలను పట్టించుకోకపోవడం. తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, లైఫ్ తర్వాత చూసుకుంటా అనుకున్నాడు. ఫలితమేమైంది? పరీక్షల్లో ఫెయిలయ్యాడు. అది అతని జీవితంలో మొదటి పెద్ద షాక్. ఫెయిలైన రోజు అతను తల్లిదండ్రుల ముఖాలు చూశాడు. అమ్మ కళ్లల్లో నీళ్లు, నాన్న మౌనం. ఆ మౌనం ఏ మాటకన్నా బలంగా కుచ్చింది. అయినా రమేష్లో మార్పు రాలేదు. ఇది చిన్న విషయం అని తనను తాను మోసం చేసుకున్నాడు. అది అతని రెండో పెద్ద తప్పు. డిగ్రీ అయిపోయింది. ఉద్యోగం కోసం తిరగడం మొదలుపెట్టాడు. ప్రతి ఇంటర్వ్యూలో ఒకే ప్రశ్న: నీ స్కిల్స్ ఏంటి? నీ అనుభవమేంటి? అతని దగ్గర సమాధానం లేదు. అప్పుడే అతనికర్థమైంది, నిన్న చేసిన తప్పులు ఈరోజు తన ముందు నిలబడ్డాయి. రోజులు గడిచాయి. డబ్బైపోయింది. ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. ఒక రాత్రి రమేష్ ఒంటరిగా కూర్చుని ఆలోచించాడు. నేనెక్కడ తప్పు చేశాను? నా జీవితం ఎందుకిలా అయింది? తన చిన్ననాటి కలలు గుర్తొచ్చాయి. టీచర్ల మాటలు గుర్తొచ్చాయి. అప్పుడే అతనికర్థమైంది, తప్పు తనలోనే ఉంది. జీవితాన్ని నిందించడం కాదు, తన తప్పుల్ని ఒప్పుకోవాలి. అది అతని జీవితంలో మొదటి నిజమైన మార్పు. తరువాత రోజు రమేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా నిన్నటి తప్పుల నుంచి నేర్చుకుంటాను, నా రేపటి జీవితాన్ని మార్చుకుంటాను. ఉదయం త్వరగా లేవడం, పుస్తకాలు చదవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఇంటర్నెట్ ద్వారా కోర్సులు చేయడం. మొదట కష్టమనిపించింది, కాని ఆ కష్టం తనను బలంగా మార్చింది. అతను తన గతాన్ని తిట్టుకోలేదు, కేవలం ఒకటే చేశాడు, దాన్నుంచి పాఠం నేర్చుకున్నాడు. రమేష్ ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. చాలా చోట్ల తిరస్కరణ ఎదురైంది. కాని ఈసారి అతను కుంగిపోలేదు. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత తన్ను తాను ప్రశ్నించుకున్నాడు, నేను ఏమి మెరుగుపర్చుకోవాలి? నా లోపం ఎక్కడ ఉంది? ప్రతి ఓటమి అతనికొక గురువయింది. ఒకరోజు ఒక చిన్న కంపెనీలో ఉద్యోగమొచ్చింది. జీతం తక్కువ, కాని గౌరవం ఎక్కువ. ఆ రోజు రమేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అవి బాధ కన్నీళ్లు కాదు, అవి ఆశ కన్నీళ్లు. అతననుకున్నాడు, నా నిన్నటి తప్పులే ఈరోజు నన్ను నిలబెట్టాయి. ఇప్పుడు రమేష్ పూర్తిగా మారిపోయాడు. అహంకారం లేదు, అలసత్వం లేదు, సమయాన్ని వృధా చేయడం లేదు. తల్లిదండ్రులను గౌరవించాడు. తన జీవితాన్ని క్రమబద్ధం చేసుకున్నాడు. ఒకరోజు రమేష్ తన పాత స్కూల్కి వెళ్ళాడు. పిల్లలకు ఇలా చెప్పాడు, నేను చేసిన తప్పులు మీరు చెయ్యకండి. నేను నేర్చుకున్న పాఠాలు మీరు నేర్చుకోండి. పిల్లల కళ్లల్లో ఆశ కనిపించింది. అప్పుడు రమేష్కు అర్థమైంది, తన కథ వృధా కాలేదు, అది ఇతరులకు దారి చూపుతోంది. మనలో చాలామంది ఇలా అంటాం, నా జీవితం అయిపోయింది, నేను చాలా తప్పులు చేశాను అని. కాని అది నిజం కాదు. తప్పు చేయడం ముగింపు కాదు, తప్పునుంచి నేర్చుకోకపోవడమే ముగింపు. నిన్న ఓడిపోయావా? అది పాఠం. నిన్న నువ్వు తప్పు చేశావా? అది గురువు. ఈరోజు నువ్వు మారితే రేపు నీ జీవితం మారుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 5 జీవిత సత్యాల గురించి తెలుసుకుందాం. మొదటివి, తప్పులు మన శత్రువులు కావు, గురువులు. రెండవది,
ఓటమి మనల్ని బలంగా చేస్తుంది. మూడవది, గతం మనల్ని నాశనం చేయదు. మనం దానిని ఎలా వాడుకుంటామన్నదే ముఖ్యం. నాలుగవది, మార్పు ఒక్క నిర్ణయంతో మొదలవుతుంది. ఇంకా చివరిది, ఆశ ఉన్న చోటే జీవితముంటుంది. ఈ కథ మనకు చెప్పే సందేశం ఒక్కటే: నిన్నటి తప్పులను మరిచిపోకండి, కాని వాటిలోనే మునిగిపోకండి. వాటిని పాఠాలుగా మార్చుకోండి, వాటిని శక్తిగా మార్చుకోండి. ఎందుకంటే తప్పులు మన శత్రువులు కావు, తప్పులు మన గురువులు. ఈరోజు మీరొక నిర్ణయం తీసుకోండి: నా నిన్నటి తప్పుల నుంచి నేర్చుకుంటాను, నా రేపటి జీవితాన్ని మార్చుకుంటాను. ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే ఇతరులతో కూడా పంచుకోండి. ధన్యవాదాలు.